ఈ వీడియోలో మనం వెన్ అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్తో హ్యావ్ టు మరియు డూ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి ఒక పని ఎప్పుడు జరిగినది అని ప్రశ్నలు అడగడానికి ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ని ఉపయోగిస్తూ ఉంటాము. ఫార్ములా ఎలా ఉంటుందంటే వెన్ ప్లస్ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా దీని ఫార్ములా ఉంటుంది. వెన్ ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ ప్లస్ డూ హెల్పింగ్ వెర్బ్ అనమాట, అంటే సహాయక క్రియ, ప్లస్ సబ్జెక్ట్ ఐ వి యు దే ప్లస్ హ్యావ్ టు. ఇక్కడ ఐ వి యు దేలు సబ్జెక్టుగా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డూ అనే హెల్పింగ్ వెర్బు, ఇక్కడ హ్యావ్ టు అనే హెల్పింగ్ వెర్బు వస్తాయన్నమాట. హ్యావ్ టు అనేది హెల్పింగ్ వెర్బు అంటే సహాయక క్రియ, ప్లస్ వెర్బ్ 1 దీన్నే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అంటాము, లేదా బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. వెర్బ్ 1 యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే మీట్ కలుసుకొను, మూవ్ కదులుట, ఓపెన్ తెరుచుట, పే చెల్లించుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. వెన్ డూ ఐ హ్యావ్ టు పోస్ట్ దిస్ లెటర్, నేను ఈ ఉత్తరమును ఎప్పుడు పోస్ట్ చేయాలి. వెన్ డూ వీ హ్యావ్ టు డూ దిస్ వర్క్, మేము ఈ పనిని ఎప్పుడు చేయాలి. వెన్ డూ యూ హ్యావ్ టు గెట్ అప్, నీవు ఎప్పుడు నిద్ర లేవాలి. వెన్ డూ దే హ్యావ్ టు కమ్ టు దేర్, వారు ఎప్పుడు అక్కడకు రావాలి. ఈ విధమైన సెంటెన్స్ మరికొన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా రాయాలి, ఎలా చెప్పాలనే దాని గురించి పూర్తిగా మీకు అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.